హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 రాయబోయే స్టూడెంట్స్ కోసం అయితే ఒక ఇంపార్టెంట్ వీడియో. మీరు ఎగ్జామ్ రాసాకైనా, మీరు ఎగ్జామ్ రాయబోయే ముందైనా మీకు కొన్ని డౌట్స్ ఈ వీడియో చూస్తే అయితే క్లియర్గా మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో వీడియో చూసే ముందు ఎవరైతే అపియర్ కాబోతున్నారో కౌన్సిలింగ్ కోసం ఈ అకాడమిక్ ఇయర్లో వాళ్ళంతా వీడియోని లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి మీది ఏ రీజియన్ అనేటువంటిది కూడా. సో వీడియోలోకి వెళ్ళే ముందైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో చూడండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది పీజీ సీట్లలో ఈ లోకల్ సీట్లు ఉండకూడదని చెప్పి. సో పీజీలో అయితే లోకల్ సీట్స్ ఇంకా వచ్చే కౌన్సిలింగ్ నుంచి ఉండకపోవచ్చు. సో మొత్తానికి ఇప్పటివరకు అయితే ఎవరు జాయిన్ అయ్యారో, ఎవరిది కంప్లీట్ అయిందో వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉండదు. అండ్ అదేవిధంగా ఎంబీబీఎస్కు కూడా ఎఫెక్ట్ ఉండదు. ఎంబీబీఎస్లో లోకల్ సీట్స్ ఉండొచ్చు, కొంతవరకు దాన్ని ఒప్పుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ పీజీ సీట్లలో లోకల్ సీట్స్ ఉండకూడదని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. సో మీకు కన్‌ఫ్యూజ్ ఉండకూడదని ఇదైతే చెప్పడం జరుగుతుంది. ఈ యూజీ అంటే ఎంబీబీఎస్‌కి ఇది వర్తించదు. కాకపోతే పీజీలో కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి లోకల్ సీట్స్ ఉంటే చాలా అడ్వాంటేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఎవరైనా రావచ్చంటే వేరే స్టేట్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చూడాలి. అండ్ యూజీ రాయబోయే స్టూడెంట్ ఒకవేళ మీరు గవర్నమెంట్ సీట్ కొట్టాలి అనుకుంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి అండ్ మార్క్స్ కంటే ముఖ్యంగా లోకల్ ర్యాంక్. మార్క్స్ మారుతూ ఉంటాయి, ర్యాంక్స్ అయితే చాలా వరకు మారవు. ఆ ర్యాంక్ వరకు వస్తే మీకు సీట్ వస్తుంది. సో ఇందులో నేను ర్యాంక్ వైజ్‌గా చెప్పబోతున్నాను. మార్క్స్ కూడా చెప్తాను 2024, ఎందుకంటే ఈసారి ఎగ్జామ్ రాయలేదు ఇంకా మీరు అండ్ పేపర్ ఎంత డిఫికల్ట్ ఉంటుందో తెలీదు. కాబట్టి ఈసారి మార్క్స్ మనం చెప్పలేము. 2024 మార్క్స్ అండ్ అప్పుడు లోకల్ ర్యాంక్ ఎంతవరకు సీట్ వచ్చిందనేది. సో ఈ ర్యాంకులు అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ ర్యాంక్ వరకు వస్తే మీకు దాదాపు గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది లోకల్ మెరిట్ లిస్ట్‌లో. సో ఆల్ ఓవర్ మెరిట్ లిస్ట్ కాదు. మనకు రిజల్ట్ వచ్చాక స్టేట్ వైజ్ మళ్ళీ రిజిస్టర్ చేసుకున్నాక ఉండే లోకల్ మెరిట్ లిస్ట్‌లో ఏ ర్యాంక్ వరకు అనేది. తెలంగాణది తెలంగాణకే, ఏపీది ఏపీకే సెపరేట్‌గా. అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఓపెన్ కేటగిరీ. సో ఓపెన్ కేటగిరీలో అయితే గవర్నమెంట్ సీటు తెలంగాణ ఓయూ. ఓయూ పరిధిలో అయితే 514 మార్క్స్ వరకు వచ్చింది. 514 మార్క్స్‌కి గవర్నమెంట్ సీటు ఓయూలో వచ్చింది తెలంగాణ. అండ్ అది లోకల్ ర్యాంకు. తెలంగాణ నుంచి రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్‌కి రిజిస్టర్ చేసుకున్నారో స్టేట్ పోర్టల్‌లో, అందులో ర్యాంక్ అయితే 3417, 3417. సో 3417 ర్యాంక్ వరకు మీకు ఎగ్జామ్ రాసాక ఆ లిస్ట్‌లో మీ ర్యాంక్ ఉంటే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 514 మార్క్స్. సో ఈసారి కూడా ఇంత మార్క్స్ వస్తే మీకు సీట్ వస్తుంది. ఎందుకంటే దాదాపు ఈసారి పేపర్ ఇంకా టఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదైతే ఓయూ. అండ్ ఏయూలో ఓపెన్ చూస్తే 611 మార్క్స్‌కి రావడం జరిగింది గవర్నమెంట్ సీటు. అది ఏయూలో మెరిట్ లిస్ట్. ఎస్‌వియు, ఏయూ 2 కలిసి ఉన్న మెరిట్ లిస్ట్‌లో 1796, 1796 ర్యాంక్ వరకైతే వచ్చింది ఆ మెరిట్ లిస్ట్‌లో. సో మీకు కూడా ఈసారి ఇంత ర్యాంక్ వస్తే ఫుల్ ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎస్‌వియులో చూస్తే ఓపెన్ 606 కట్ ఆఫ్ అండ్ లోకల్ మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ 2006, 2006 ర్యాంక్ వరకైతే గవర్నమెంట్ సీట్ వచ్చింది. సో ఈ ర్యాంకులు దృష్టిలో పెట్టుకోండి. ఈ ర్యాంక్ మీకు ఎగ్జామ్‌లో రాసిన తర్వాత కూడా మీరు ఈ వీడియో చూసుకోవచ్చు. ఈ వీడియో ఎప్పుడైనా ఇలానే ఉంటుంది కాబట్టి ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను, ఇంకా ఎగ్జామ్ కాకపోయినా కూడా. సో బీసీఏ చూస్తే ఓయూలో తెలంగాణలో 437 మార్క్స్ కట్ అయింది బీసీఏ. అండ్ తెలంగాణ మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ 8175. అండ్ అదేవిధంగా ఏయూలో బీసీఏ 585 మార్క్స్ కట్ అయింది. గవర్నమెంట్ సీటు ముఖ్యంగా. ప్రైవేట్ కాదు నేను చెప్పేది, గవర్నమెంట్. అండ్ మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ 2952 ఏయూ పరిధిలో. అండ్ ఎస్‌విలో చూస్తే 572 మార్క్స్‌కి గవర్నమెంట్ సీట్ అయితే వచ్చింది. అండ్ అది ర్యాంక్ 3622. సో 3622 ర్యాంక్ వరకు గవర్నమెంట్ సీట్ అయితే వచ్చింది. అండ్ బీసీబీ చూస్తే తెలంగాణలో 496 మార్క్స్ వరకు గవర్నమెంట్ సీట్ రావడం జరిగింది. సో గవర్నమెంట్ అంటే మీకు తెలుసు కాస్త తక్కువలో అయిపోతుంది. మంచి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సో తెలంగాణలో 496 బీసీబీ అండ్ ర్యాంక్ 4282, 4282. ఏయూలో చూసుకున్నట్లయితే 583 మార్క్స్ వరకు వచ్చింది గవర్నమెంట్ సీట్ అండ్ లోకల్ ర్యాంక్. ఈ ర్యాంకులు ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే మార్కులు అటు ఇటు అవుతుంటాయి. ఈ ర్యాంక్స్ వరకు మాత్రం సీట్లు అయితే వస్తూ ఉంటాయి. 3050, 3050 వరకు అయితే గవర్నమెంట్ సీట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఎస్‌వియు 575 మార్క్స్ వరకు బీసీబీలో రావడం జరిగింది గవర్నమెంట్ సీటు. లోకల్ ర్యాంక్ 3457, 3457 వరకు అయితే గవర్నమెంట్ సీట్ వచ్చింది ఎస్‌విలో.
అండ్ బీసీసీ తెలంగాణలో 452 మార్క్స్‌కి గవర్నమెంట్ సీటు ఎంబీబీఎస్ రావడం జరిగింది. అండ్ లోకల్ మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ 7096 7096. అదే ఏఈలో చూస్తే బీసీసీ 589 మార్క్స్ వరకు వచ్చింది గవర్నమెంట్‌లో. అండ్ లోకల్ ర్యాంక్ 2805 2805. ఎగ్జాక్ట్ ఇదే ర్యాంక్ అని కాదు. కాస్త అటు ఇటుగా కానీ కంపారిజన్ అయితే ఉంటుంది 2024తో. అండ్ ఎస్‌విలో బీసీసీ 539 మార్క్స్ వరకు వచ్చింది గవర్నమెంట్ సీటు. అండ్ అక్కడ ఏఈలో అంటే మనకు ఆంధ్రప్రదేశ్‌లో మెరిట్ లిస్ట్‌లో 5352 ర్యాంక్ వరకైతే సీటు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ బీసీడీ తెలంగాణలో 502 మార్కులు 2 మార్క్స్ వస్తే గవర్నమెంట్ సీట్ వచ్చింది. అండ్ ర్యాంక్ 3993. సో, ఈ ర్యాంక్ వరకొస్తే మీకు ఈసారి కూడా ఆల్మోస్ట్ సీటు గవర్నమెంట్‌లో వస్తుంది. అండ్ ఏఈలో 609 మార్క్స్ వరకు బీసీడీకొచ్చింది. అండ్ ఆంధ్రప్రదేశ్ మెరిట్ లిస్ట్‌లో 1895 అంటే 1895 ర్యాంక్ వరకైతే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే ఎస్‌విలో 570 మార్క్స్ బీసీడీ 570 మార్క్స్ వరకొచ్చింది. అండ్ ర్యాంక్ 3726. అండ్ బీసీఈ చూసినట్లయితే తెలంగాణలో 495 మార్క్స్ బీసీఈకి గవర్నమెంట్ సీట్ రావడం జరిగింది. అండ్ ర్యాంక్ 4474. అండ్ ఏఈలో చూసినట్లయితే 544 మార్క్స్ గవర్నమెంట్ సీట్ వచ్చింది. అండ్ ర్యాంక్ 5083 ర్యాంక్ వరకు రావడం జరిగింది మెరిట్ లిస్ట్‌లో. ఎస్‌విలో చూసినట్లయితే 556 మార్క్స్‌కి వచ్చింది బీసీఈ. అండ్ ర్యాంక్ 4457 ర్యాంక్ వరకైతే వచ్చింది. అండ్ ఎస్సీ చూసినట్లయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణలో 448 448కి గవర్నమెంట్ సీట్ వచ్చింది. ర్యాంక్ 7415 7415. అండ్ ఏఈలో చూసినట్లయితే 537కి ఎస్సీకి గవర్నమెంట్ సీట్ వచ్చింది. ర్యాంక్ 5484 లోకల్ మెరిట్ లిస్ట్‌లో. అండ్ ఎస్‌విలో 517 మార్క్స్‌కి అయితే ఎస్సీకి సీట్ వచ్చింది. మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ 6413 వరకు రావడం జరిగింది. అండ్ ఎస్టీ చూస్తే తెలంగాణలో 459 మార్క్స్ వచ్చిన ఎస్టీ స్టూడెంట్‌కి సీట్ వచ్చింది గవర్నమెంట్‌లో చివరి సీటు. అండ్ ర్యాంక్ 6600 వరకు తెలంగాణ మెరిట్ లిస్ట్‌లో అయితే వచ్చింది. అండ్ ఏఈలో 491కి ఎస్టీకి సీట్ రావడం జరిగింది గవర్నమెంట్. అండ్ ర్యాంక్ 7649 ఈ విధంగా కట్ అయింది ఏఈలో. అండ్ ఎస్‌విలో చూస్తే 476 మార్క్స్ వరకు ఎస్‌విలో సీట్ అయితే రావడం జరిగింది. అండ్ అది ర్యాంక్ 8353 ర్యాంక్ వరకైతే వచ్చింది. సో, టోటల్ ఓవరాల్‌గా ఇవన్నీ ర్యాంక్స్ ఈ లోకల్ ర్యాంక్స్ వరకైతే సీట్లు రావడం జరిగింది తెలంగాణ మరియు ఏపీలలో.